అమ్మ అందరికీ యూరోప్లో మనకి గ్రాసరీ ఉంటాయి మామ. మొత్తము 1,000 మనకి కేజీ బియ్యం వచ్చేసి ఎంత కాస్ట్ అని మీకు ఇప్పుడు ఫుల్ చూపిస్తా. మొత్తం చూడండి లోపలికి వెళ్ళి ఎట్లుంటుందని. మొత్తం హై రేట్ రా మామ. దీంట్లో మన ఇండియా వస్తువులు అన్నీ ఉంటాయి మొత్తము. అందరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండకు చూడండి. మొత్తం అందరూ చూడండి రా మామ. మొత్తం మన ఇండియా సరుకు ఇక్కడ చూడండి రా మామ. మన ఇండియా కొబ్బరి డబ్బాలు మొత్తం ఎట్టినా ఏం కథనని అన్నీ మన ఇండియా సరికే. బెల్లంగా నమ్ముతారా మా అమ్మాయిడ. ఒక బెల్లం ప్యాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,350 రూపాయలు. మన డబ్బుల్లో 300 మామ దగ్గర ఇది డబ్బా చూడండి మామ. ఒకటి ఎంత సమురు డబ్బాలే మామ. సమురు మన యాలి ఇదేందిరా మామ ఇంత రేటు రా. మన ఎక్క చూడండి రాలే మామ. 2,500 అంటే మన డబ్బులు దగ్గర ఎంత లేదన్నా 800 రా మామ. సన్న ప్యాకెట్ ఊరగాయలు లే మామ. మన ఎక్క ఉల్లిగడ్డ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, వంకాయ ఊరగాయ. ఒక్కొక్క ఊరగాయ డబ్బా వచ్చేసి మన డబ్బుల్లో ఎంత తెలిసిన 300 రా మామ. 300 పెద్ద పిరన్ రా మామ అంతేడా. ఇవన్నీ వచ్చేసి కొత్తిమీరలు అవి ఇవి అన్నీ మామ. లే కరేపాకు మామ. కరేపాకు వచ్చేసి ఎంత తెలిసిన 100 రూపాయలు మామ. ఈ రోజంచం 100 రూపాయలు. నా కొడుకు మమ్మల్ని చంపేస్తున్నారా మామ. అసలు చూడండి రా మామ ఎట్లుంది మా పరిస్థితి. ఏం కథ అని దారుణంగా ఉందిరా మామ. అసలు ఇవన్నీ చికెన్ మసాలాలు మళ్ళీ అన్నీ అన్నమాట. గ్రేవీ మసాలాలు ఎట్లున్నాయి చూడరా మామ. అసలు వాళ్ళు ఉన్నాయిరా తినేకి. చూడండిలే మామ. ఏందో ఇది ఏందో నాకే దిక్కు తెలుకోకుంది ఇది మామ. ఏందో రాయల్ ఇప్పుడు మామ రైస్ ప్యాకెట్లే మామ. ఎంత కాస్ట్ చూడరా. 1 కేజీ వచ్చేసి 1,650 రూపాయలు రా మామ. మన డబ్బుల్లో 300 రా కేజీ. ఎంత పిరం చూడు మామ. పెద్ద పిరం మామ. అసలు మన యాలి అన్నంగా తినబుద్ధి కాదు మామ ఈ రేట్లకి. అసలు నా కొడుకులు మమ్మల్ని చంపేసేకున్నారు మామ. చంపేసుకునే మధ్య నా కొడుకులు. అసలు చూడండి మామ ఏమున్నాయో. చికెన్ మసాలాలు అవి ఇవి పబ్బబ్బబ్బబ్బా. వట్టి చేపలే ఇచ్చులే మామ. ఈ చేప వచ్చేసి 2,500 అంట. మన డబ్బుల్లో ఇది ఆల్మోస్ట్ 500 మామ. పిరంలే పెద్ద పిరం అంతా. మామూలు రేటు కాదు అట్లే. మన నాయలు అగ్గి కురిపిస్తున్నారు అట్లే మనకి. రేకులు కట్టే మామ. రేకులు కట్టే అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫారెన్లో. ఇండియా వస్తువులు అన్నీ మొత్తం సరుకు అంతా ఇడే ఉంటుంది. ఇండియా సరుకు భారీగా ఉంటుందిలే మామ. నవ్వుకోవచ్చు పని ఎక్క రాయాలి. అసలు చూసాక నవ్వు వస్తుంది కదరా మామ. ఎట్లున్నాయి చూడు అంతలే. మడ్డి చేసినారా నాయళ్ళు అంతా. పొదనం ఉండు మా మొదనంగా అంతా నీట్గా చూపిస్తాను ఇది ఎట్లా ఏం కథనని. లే మామ ఇవన్నీ మన ఇండియా చూసాయి మామ. అట్టికాయలు కుళ్ళిపోయినాయి రబ్బా. కంపు కొడుతుంది రబ్బా. పెద్ద కంపు కొడుతున్నట్లే. అల్లంలే మామ. ఇది చూడండి ఉల్లిపాయలు, టమోటాకాయలు, వంకాయలు, బ్రింజాలు, క్యారెట్, కాకరకాయ అన్నీ మామ. ఇది చూడలేమో పుదీనా 100 రూపాయలు. ఈ రోజంచం 100 రూపాయలు పుదీనా. 100 రూపాయల మామ. అగ్గి కురిపిస్తాడు. ఇవి కానీ అంతే. పచ్చిమిరపకాయలు అవి 100 రూపాయలు ఒకటి. పచ్చిమిరపకాయలు మేము ఇక్కడ చూడలేమమ్మ. ఈ రోజు ఇచ్చి 100 రూపాయలు అంటారు ఇవి కూడా నా కొడుకులు. ఇక్కడ రేట్లు మధ్య నా కొడుకులు ఎట్టేసినారో ఇంత రేట్లు. నేను అగ్గి కురిపిస్తున్నారు అట్లే. అమ్మ సగం లెక్క దీనికే చెప్తుంది మామ. కూరగాయలకి దానిలకి దీనిలకి. వంకాయలు దూరమమ్మ కుళ్ళిపోయినాయి మొత్తం అట్లే. కంపు కొడుతున్నాయి. దీనిని అమ్ముతారు నా కొడుకులు కుళ్ళిపోయిన వంకాయల్ని. శనక్కాయలే మామ. శనక్కాయలు మన ఊళ్ళో ఫ్రీగా ఎత్తకచ్చుకోవచ్చు కానీ రేటే. ఇండియాలో రేటే కదా శనక్కాయలు ఎట్లా. కాకరకాయ భలే ఉందిరా మామ. కాకరకాయ ఇట్లా చేసుకుంటే మామ తీసిపోయి కాకరకాయ బాగా టేస్ట్ ఉంటుంది. టమోటాకాయలు లే మామ. టమోటాకాయలు అక్కి గుడుస్తాయరా మాకి. మీకంటే ఎప్పుడన్నా ఒకసారి రేటు. మాకు ఎప్పుడు రేటే పెద్ద రేటు టమోటాకాయలు. చూడండి మామ మొత్తం ఇదంతా ఇంకా కూరగాయలు ఏమన్నట ఇట్లా మామ. గోధుమ పిండి ప్యాకెట్లే మామ. గోధుమ పిండి ప్యాకెట్ 5 కేజీలు వచ్చేసి ఎంత తెలిసినాయడ. మామూలుగా కేజీ వచ్చేసి 300 పైన పడుతుంది. 5 కేజీల ప్యాకెట్ వచ్చేసి దగ్గర 1000 రూపాయలు పడుతుంది మామ. మన 100 రూపాయలకు వస్తుందరా. ఇక్కడ చూస్తే 4 ఇంతలు ఎక్కువ రేటు. మన 4-5 ఇంతలు 6 ఇంతలు ఎక్కువ రేటు. మన కంపెనీ మామ. ఆశీర్వాదు అన్నీ ఉన్నాయి మామ. అన్ని బ్రాండ్లు. ఇవన్నీ బిస్కెట్లే మామ. గుడ్డే మన ఇండియా బ్రాండ్లు. అంటే మన ఇండియాలో తింటాం కదా ఎక్కువ. చూడండి మామ ఇది వచ్చేసి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ 1000 రూపాయలు దగ్గర మామ. ఆల్మోస్ట్ 800 దగ్గర. ఎంత రేట్ చూడరా మామ. సార్ కదరా మామ ఎంత కాస్ట్ ఏం కదా అని ఒక్కొక్కటి. అసలు మన ఇండియాకి ఇడికి చాలా డబల్ 3-4 కాస్ట్ అనమాట ప్రతి ఒక్కటి. ఇలా ఉంటాయి మామ ఇక్కడ యూరోప్లో. అన్నీ హై అనమాట.
శాలరీ వచ్చినంత దీనిలోకి వెళ్తుంటుంది అనమాట. తిన్నీకి దీనికి ఇంకా బయట తినాలనుకుంటే ఇంకా 10,000 ఖర్చు అవుతుంది అనమాట ప్రతి మంత్ మనకి. సో మన ఇండియన్స్ కాబట్టి మనం కొంచెం చూసి ఖర్చు చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది, మనకి మంచి డబ్బులు మిగిలించుకోవచ్చు. కాకపోతే శాలరీ కూడా కొంచెం మంచిగా ఉంటాయి ఇక్కడ. ఆ ఖర్చులకి ఆ శాలరీలకి కొద్దిగా ఈక్వల్ అవుతుంది అనమాట. సో మన ఇండియాలో కొంచెం తక్కువ కాబట్టి శాలరీలు కొద్దిగా ఎక్స్పెన్సివ్ తక్కువ, ఇక్కడ కొద్దిగా శాలరీలు ఎక్కువ కాబట్టి ఎక్స్పెన్సివ్ కూడా ఎక్కువ అనమాట. సో అది. సో మీకు మా వీడియో నచ్చింది అనుకుంటాం. ప్రతి ఒక్కరైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా. అందరికీ షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తుంటాం మనం ప్రతిరోజు. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మామ. బాయ్, లవ్ యూ అందరికీ.